పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఈ మధ్య కొద్దిగా బాగా వైరల్ అవుతుంది. అసలు ఏంటన్న స్కీమ్ ఏంటి, ఆ స్కీమ్ వల్ల దీనికి ఎవరు ఎలిజిబుల్? పోస్ట్ ఆఫీస్ కి ఎందుకు పోతున్నాం అంటే లెటర్ల పర్పస్ అన్నట్లు అందరికి అదో మైండ్ లో ఫిక్స్. ఒకప్పుడంటే మనీ కొరియర్ చేసుకునే వాళ్ళు పోస్టల్ ద్వారాగా, మనీ ఆర్డర్స్ అలాంటివే ఉంటాయి, అట్లానే తెలుసు. కానీ పోస్టల్ లో కూడా స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అని, లైఫ్ ఇన్సూరెన్స్ అని ఇట్లా చాలా ఉన్నాయి. ఇప్పటి నుంచి ఇంట్రడ్యూస్ చేసినాయి కదా, ఇది ఎప్పటి నుంచో ఉన్నది. సపోజ్ మనం తీసుకున్నాం పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఎప్పటి నుంచి ఉందంటే మీకు కూడా తెలియదు, 141 years అయింది ఇప్పటికే. కానీ అది ఎందుకు తెలియట్లేదు అంటే జనాలకి డ్యూ టు ల్యాక్ ఆఫ్ పబ్లిసిటీ. ఓకే, అంత పబ్లిసిటీ లేదు కాబట్టి, అంటే ఇది మనం వైడ్ పబ్లిసిటీ చేసుకోలేకపోవడం వల్ల గవర్నమెంట్ సెక్టర్ ఉండదు, ఆటోమేటిక్ గా అంత పబ్లిసిటీ ఉండదు. గవర్నమెంట్ సెక్టర్ అట్లా ఉండదు. కానీ అది 141 years నుంచి నడుస్తుంది. ఫస్ట్ ఎట్లుండేదంటే ఇనిషియల్ డేస్ లో ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కే ఎలిజిబిలిటీ ఉండేది. ఓకే, ఏది పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉండాలి. ఓకే, రాను రాను ఏం చేశారంటే అందరికీ ఇది చేరాలి అనే ఉద్దేశంతో తర్వాత ఏం చేశారంటే గ్రాడ్యుయేట్ ఎవరైనా డిగ్రీ కంప్లీట్ చేసినా కానీ, అట్లనే డిప్లొమా కంప్లీట్ చేసినా కానీ డిప్లొమా గ్రాడ్యుయేట్స్ కూడా ఈ అవకాశం కల్పించారు.